ఫ్రీజింగ్ గురించి ఒక్క క్లారిటీ. -18°C లో మైక్రోబ్స్ గ్రో అవ్వవు, జస్ట్ డార్మెంట్ స్టేట్ లో ఉంటాయి. ఫస్ట్ కన్సర్న్ కంటామినేషన్. హైజెనిక్ గా కుక్ చేస్తే ఇనిషియల్ మైక్రోబ్స్ చాలా తక్కువ ఉంటాయి, ఫ్రీజ్ లో మల్టిప్లై అవ్వవు. సో 2 hours లోపు కూల్ చేసి ఇమ్మీడియట్ గా ఫ్రీజ్ చేస్తే రిస్క్ ఆల్మోస్ట్ జీరో. సెకండ్ కన్సర్న్ ఇస్ ద న్యూట్రియంట్ లాస్. ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్ ఆర్ ఆల్ సేఫ్. కొంచెం వైటమిన్ సి, బి వైటమిన్స్ తగ్గొచ్చు. వైటమిన్ ఏ మోస్ట్లీ స్టేబుల్. ఫ్రిడ్జ్ ని 4°C అండ్ ఫ్రీజర్ ని -18°C మెయింటైన్ చేయండి. వీక్లీ ప్రెప్. థింక్ ఫ్రిడ్జ్. దాల్స్, కర్రీస్, ఎగ్స్, రైస్, రోటీస్, సూప్స్ అండ్ చట్నీస్. మంత్స్ అహెడ్ థింక్ ఫ్రీజర్. రోటీస్, వెజ్ అండ్ నాన్ వెజ్ గ్రేవీస్, రైస్, కట్లెట్స్, టిక్కాస్, సూప్ క్యూబ్స్, చాప్డ్ వెజీస్. కట్ వెజిటబుల్స్ అంటే వాష్ చేసి స్లైట్ బ్లాంచ్ చేసి డ్రై చేసి ఫ్రీజ్ చేయండి. క్వాలిటీ బెటర్ ఉంటుంది, ఎంజైమాటిక్ డిగ్రేడేషన్ ఉండదు. థాయింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. రూమ్ టెంపరేచర్ లో వద్దు, బ్యాక్టీరియా ఫాస్ట్ గా పెరుగుతాయి. ఫ్రిడ్జ్ లో థా చేయండి లేదా డైరెక్ట్ మైక్రోవేవ్ లో హీట్ చేసి యూస్ చేయండి. ఒక ఇంపార్టెంట్ టిప్, పోర్షన్ వైజ్ స్మాల్ కంటైనర్స్ లో స్టోర్ చేయండి. రిపీటెడ్ థా ఫ్రీజ్ అవాయిడ్ అవుతుంది. పోర్షన్ స్మాల్, థా స్మార్ట్, స్ట్రెస్ లెస్.